కుంభరాశి వారి గురించి వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారు మరో 2 రోజులలో 1 కాదు 2 కాదు ఏకంగా 7 అతిపెద్ద శుభవార్తలు వింటారు. విషయం తెలిస్తే మీ కన్నీళ్లు ఆగవు. చూడకపోతే మీ అంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు. మరి ఆ మార్పులు ఏమిటి? వారి జాతకం ఎలా ఉండబోతుంది? మరియు వారు ఎదుర్కొనే సవాళ్లను ఎలా అధిగమించాలి వంటి ప్రతి అంశాన్ని ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముఖ్యంగా కుంభరాశి వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్లే తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు మీ వాళ్ళు అని నమ్మేవారే మీకు ఎక్కువగా హాని కలిగిస్తారు. వాస్తవానికి మీ ప్రతి దుఃఖానికి బాధకు వారే కారణం అవుతారు. అయితే ఇప్పటి నుంచి మీకు చాలా మంచి జరగబోతుంది. అనేక శుభవార్తలు వినబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలకు స్వస్తి చెప్పండి. ఎందుకంటే మీకు మంచి రోజులు మొదలవుతూ ఉన్నాయి. కాబట్టి మీ చుట్టూ ఉన్నవారు ఏ విషయమైనా ఎటువంటి మాటలైనా అన్నప్పుడు తొందరపడకండి. ప్రస్తుతం ఉన్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు ఇతరుల విషయాల్లోనికి చాలా తొందరగా ప్రవేశించే అవకాశం ఉంది. మీ పనులు పక్కన పెట్టి ఇతరుల పనుల్లో సహాయం చేయటం వల్ల మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. డబ్బుకు సంబంధించి ఇప్పటి వరకు మీరు పడిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీకు కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. డబ్బు ఉందని చెప్పి ఇష్టానుసారం ఖర్చు చేసి ఆ తర్వాత బాధపడకూడదు. డబ్బు మనిషి దగ్గరకు వస్తుంది, కానీ అది నిలకడగా ఉండదు. ఎందుకంటే లక్ష్మీదేవి చాలా చంచల స్వభావం కలిగినది. ఆమెకు నచ్చిన చోట స్థిరపడుతుంది. మనిషి అలవాట్లు, గుణగణాలు మంచిగా లేకపోతే నిర్లక్ష్యంగా డబ్బు ఖర్చు చేస్తే లక్ష్మీదేవి వారి దగ్గర ఎక్కువ కాలం నిలకడగా ఉండదు. కాబట్టి డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. మరియు అనవసరమైన వ్యర్థ ఖర్చులు చేయకండి. చదువుకునే వారికి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు వస్తాయి. ఉన్నత విద్య చదవాలనుకునే వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. చదువుకునే వారందరికీ వారి కష్టానికి తగ్గట్టుగా ఫలితం దక్కుతుంది. ఇక ఇప్పటిదాకా ప్రతి చిన్న విషయాన్ని మీ మనసులో పెట్టుకుని మీరు పడిన ఇబ్బందులు, మానసిక ప్రశాంతత లేని పరిస్థితి నుంచి బయటపడతారు. ఇక నుంచి మీకు ప్రతిదీ చాలా మంచిగా జరుగుతుంది. కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ బాగా ఉంటుంది. ఎటువంటి బాధలు ఉండవు. ప్రతి విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా ఎదుర్కొంటారు. ఈ రాశివారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను బాగా అభివృద్ధి చేస్తారు. ఈ రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టము కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు. కూతురికి మాత్రము అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది. ఈ రాశివారు సాధారణంగా ప్రశాంతంగా శాంతంగా ఉంటారు. గొడవలు వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వీరికి ఆకస్మికంగా కోపం వస్తుంది. అయితే ఈ కోపం ఎక్కువసేపు ఉండదు. వీరికి కోపం రావడానికి ప్రధాన కారణం అన్యాయం జరిగినప్పుడు లేదా తమకు ఇష్టం లేని విషయాలు జరిగినప్పుడు. మీరు తమ భావాలను అంత త్వరగా బయటకు చెప్పరు. లోపలే దాచుకుంటారు. ఇలా భావాలు పేరుకుపోయినప్పుడు ఒక్కసారిగా కోపం రూపంలో బయటపడవచ్చు. వీరి కోపం తీవ్రంగా ఉన్నప్పటికీ త్వరగా చల్లారిపోతుంది. వీరు తమ కోపాన్ని నియంత్రించుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. అయితే ఈ స్వల్ప కోపం వల్ల కొన్నిసార్లు వీరికి దగ్గరి వారితో చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం ఉంది. ఈ 2 రోజులు మీరు కోపం తగ్గించుకుంటే మీకు తిరుగుండదు. అయితే ఈ రాశికి చెందిన వారు స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ రాశి జాతకులకు రక్త సంబంధీకుల వల్ల కూడా మోసం జరిగే ప్రమాదం ఉంటుంది. మీ జాతకంలో రక్త సంబంధీకుల వల్ల కూడా మీరు అత్యధికంగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. వ్యాపార విషయంలో, ఉద్యోగాల విషయంలో అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కో సందర్భంలో వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఎవరి ముందు చేజాచే పరిస్థితి ఉండకూడదని మీరు ఎప్పుడూ భావిస్తూ ఉంటారు. కానీ ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి ఏదో ఒక సందర్భంలో ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. ఈ రాశివారి జాతకం ప్రకారం మీరు ఇతరుల మాటలను, వారి విమర్శలను చాలా సులువుగా తీసుకుంటూ ఉంటారు. ఏదైనా ప్రతికూలమైన విషయం జరిగినప్పుడు వీరు తొందరగా నిరాశకు గురి అవుతూ ఉంటారు.
ఒక కఠినమైన పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు వీరు తమ ధైర్యాన్ని కోల్పోవచ్చు. తమ చుట్టూ ఉన్న ప్రజల నుండి వీరు ఆమోదం మరియు ప్రేమను కోరుకుంటారు. ఎవరైనా వీరిని విమర్శిస్తే వీరు చాలా బాధపడతారు. ఈ బలహీనత వల్ల వీరు ఇతరుల భావోద్వేగాల ప్రభావానికి లోనవుతారు. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు బాధలో ఉంటే వీరు కూడా ఆ బాధను అనుభవిస్తారు. అయితే ఈ రాశివారు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవటం నేర్చుకుంటే ఈ బలహీనతను అధిగమించవచ్చు. అలాగే ఈ రాశికి చెందిన పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ప్రేమ వ్యవహారాల వల్ల కూడా మీ జీవితం నాశనం అయ్యే సందర్భాలు ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాల వల్ల మీ జీవితంలో అనేక రకాల సమస్యల సుడిగుండాల్లో మీరు చిక్కుకుని ఉండవచ్చు. అంటే అంతకు ముందు మీ జీవితానికి ఇప్పుడు మీ జీవితానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోవటం లేదా కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం చేత మీరే వారిని వదులుకోవటం కావచ్చు, వారు మిమ్మల్ని వదిలిపెట్టడం కావచ్చు జరుగుతుంది. ఈ విధంగా నిజంగా కూడా ఈ రాశి జాతకులకు అనేక రకాలుగా మానసిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ ఈ రాశివారు ప్రేమ వ్యవహారాల్లో విఫలమవుతారని చెప్పడం కాదు. కొంతమంది జీవితాలు ఇలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మరి కొంతమంది మాత్రం ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకువెళ్తారు. వారి వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అలాగే సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా మీకు జాతకం ప్రకారం కనిపిస్తుంది. ముఖ్యంగా సంతాన విషయంలో మీకు జాగ్రత్తలు చాలా అవసరం. వారి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవటం చాలా అవసరం. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో చూసుకున్నట్లయితే మీరు ఇదివరకు కావచ్చు, ఇప్పుడు కావచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ సమస్యలకు పరిష్కారం దొరకక డబ్బు ఎక్కడ నుండి రాక మీరు గనుక ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే మీకు ఈ సమయంలో భగవంతుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు దేనికి ఢోకా ఉండదనే చెప్పుకోవాలి. మీరు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశివారు తమ జీవితంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ముఖ్యంగా సంతోషంగా జీవించవచ్చు. ఇవి వారి బలహీనతలను అధిగమించడానికి మరియు వారి బలాన్ని పెంచుకోవడానికి సహాయపడతాయి. ఈ రాశివారు ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. దీనివల్ల మంచి అవకాశాలను కోల్పోవచ్చు. కాబట్టి చిన్న చిన్న విషయాల నుండి నిర్ణయాలు తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. పెద్ద నిర్ణయాల కోసం అన్ని విషయాలను విశ్లేషించి ఒక సమయ పరిస్థితి పెట్టుకొని ఆ లోపల నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు కోపాన్ని తొందరగా బయటపెట్టరు, కానీ అది పేరుకుపోతే ఒక్కసారిగా తీవ్రంగా బయటపడవచ్చు. అందువల్ల చిన్నపాటి కోపం వచ్చినప్పుడే దానిని నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. ధ్యానము, యోగా లేదా నచ్చిన పని చేయటం ద్వారా కోపాన్ని తగ్గించుకోవచ్చు. ఇతరుల విమర్శలను, ప్రతికూల మాటలను అంతగా పట్టించుకోకూడదు. తమలోని సానుకూల అంశాలపై దృష్టి పెట్టాలి. ఇతరుల ఆమోదం కోసం కాకుండా తమ కోసం జీవించటం నేర్చుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోవటం ముఖ్యం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిదే, కానీ కొన్నిసార్లు తమ హక్కుల కోసం పోరాడాలి. అన్యాయం జరిగినప్పుడు రాజీ పడకుండా ధైర్యంగా తమ అభిప్రాయాన్ని చెప్పటం అలవాటు చేసుకోవాలి. వివాదాలను దౌర్యరీతితో పరిష్కరించడానికి ప్రయత్నించాలి, కానీ ఓడిపోవడానికి సిద్ధపడకూడదు. ఈ రాశివారు తరచుగా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవటం, వ్యాయామం చేయటం, సరైన నిద్ర ఉండేలాగా చూసుకోవటం చాలా ముఖ్యం. ముఖ్యంగా మూత్రపిండాలు, చర్మము మరియు వెన్నుముక్కకు సంబంధించిన సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ రాశివారు తమ జీవితంలో మరింత స్థిరత్వాన్ని, సంతోషాన్ని పొందవచ్చు. ఇక మీకు రాబోయే అతిపెద్ద శుభవార్తల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మనం ఏ విధంగా ఆలోచిస్తామో అదే విధంగా మనకు జరుగుతుంది. కాబట్టి దేవుడి మీద పూర్తిగా భారం పెట్టండి. ఆ దేవుడు మంచి చేస్తాడు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడూ వదిలిపెట్టొద్దు. ఇంట్లో ఆడవారికి చాలా మంచి అవకాశాలు లభిస్తాయి. వారి పేరు మీద మీరు తీసుకునే ఏ విషయమైనా సరే బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చేసేవారికి చాలా మంచి ఫలితాలు వస్తాయి. పెళ్లి సంబంధాలు చూసేవారికి చాలా మంచి సంబంధాలు వస్తాయి. ప్రయాణం చేయాలనుకునే వారికి మంచి వసతులు ఉంటాయి. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి కూడా కాస్త శ్రద్ధ తీసుకోండి. ఇక అనవసరమైన వస్తువులు కొనకుండా డబ్బును ఆదా చేసుకోండి. అలాగే ఈ రాశి వారికి ఒక చెట్టు దగ్గర కోట్లు విలువైన ఖజానా లభించబోతుంది. వారు అపర ధనవంతులు కాబోతూ ఉన్నారు. ఈ వీడియోని వెంటనే స్కిప్ చేయకుండా చూడండి.
ఈ రాశి వారికి అదృష్టం ఎలా తలుపు తొడుతుంది, వారి జీవితంలో జరగబోయే అద్భుతం ఏమిటి అనే పూర్తి అంశాన్ని కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం. మరో 2 రోజుల్లో మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రోజులు, మీ అదృష్టాన్ని పరీక్షించుకునే రోజులు అనుకునే చెప్పుకోవాలి. మీరు అపార ధనవంతులు కావడానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ పని చేయండి. ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతి సాధించగలరు. రావి చెట్టు మహిమ గురించి తెలియని వ్యక్తి కూడా ఉండరు. రావి చెట్టును మనం దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా కూడా మనం భావిస్తూ ఉంటాం. అలాగే మహాశివుడికి కూడా చాలా ప్రీతికరమైన చెట్టు. ఈ రావి చెట్టు యొక్క మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి. అయితే ఈ చెట్టు దగ్గర ఖజానా దాగి ఉందని చెప్పుకోవాలి. అంటే డబ్బులు మూట మీకు కనిపిస్తుందని కాదు. మీరు చేసేటటువంటి ఒక చిన్న పని ద్వారా మీరు అపర ధనవంతులు కావడానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇల్లంతా శుభ్రపరచుకొని చక్కగా తలంటు స్నానం చేసి ఒక గ్లాసులో పాలు తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గరలో కావచ్చు, ఆలయంలో కావచ్చు, రావి చెట్టు ఎక్కడైతే ఉందో ఆ చెట్టు మొదట్లో పాలను పోసి కళ్ళు మూసుకొని సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని, డబ్బు సమస్యల నుంచి విముక్తి కలగాలని, ఆర్థిక పరిస్థితుల ప్రభావాల కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారో, ఒక తల్లి ఒక తండ్రికి ఏ విధంగా అయితే మీరు కష్టాలు చెప్పుకుంటారో అదేవిధంగా మీరు మనసులో కష్టాలన్నీ కూడా చెప్పుకొని మీ కష్టాలు తీర్చమని భగవంతుని వేడుకొని ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. చెట్టు మొదట్లో నేతితో దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయటం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశ మార్గాలు తెరుచుకుంటాయి. అంతకు ముందు మీరు అవకాశాల కోసం ఎదురు చూశారు. ఈ సమయంలో అవకాశాలు మీ ముందుకు వెతుక్కుంటూ వచ్చాయి. అంతకుముందు మీరు ఏ ఆర్థిక సమస్యలతో బాధపడ్డారో ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్స్, వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించని లాభాలు దొరుకుతాయి. అలాగే మీకు జీవితంలో మునిపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతి ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే రావి చెట్టు అనేది అంత మహిమాన్వితమైన వృక్షం. అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అనాథలకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకు మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఆర్థికంగా పురోగతి కోసం, వృత్తి ఉద్యోగాలలో మీరు అనుకూల ఫలితాలు పొందడం కోసం ప్రతి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీ దేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకోండి. చక్కటి ఫలితాలు కలుగుతాయి. గోమాత సంరక్షణ కోసం ఆర్థిక సహాయం చేయండి. ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు. కుంభరాశి వారు మరో 2 రోజులలో మీ జీవితంలోని అతిపెద్ద రహస్యం బయటపడుతుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియో వెంటనే చూడండి, లేదంటే చాలా నష్టపోతారు. ఇప్పుడు ఈ క్షణం కుంభరాశి వారి జీవితంలో చాలా కీలకమైనదిగా మారబోతుంది. విశ్వంలో కొన్ని అరుదైన మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. ఆ మార్పుల ప్రభావం నేరుగా మీ రాశిపై పడబోతోంది. మరో 2 రోజుల్లో, అంటే కేవలం 48 గంటల్లో మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక పెద్ద రహస్యం మీ ముందుకు రాబోతోంది. ఇది ఎలాంటి రహస్యం? ఇది మీ డబ్బుకు సంబంధించినదా, మీ ఆరోగ్యానికి సంబంధించినదా, లేక మీ బంధాలకు సంబంధించినదా? ఈ రహస్యం బయటపడిన తర్వాత మీ జీవితం ఖచ్చితంగా మునుపటిలా ఉండదు. కొందరికి ఇది ఆనందాన్ని, మరికొందరికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, జరగబోయేది తెలిస్తే మీరు నివ్వెరపోవటం ఖాయం. కొన్ని ముఖ్యమైన శక్తివంతమైన గ్రహాల కలయిక వల్ల, వాటి పరస్పర దృష్టి వల్ల ఒక అరుదైన బలమైన శక్తి క్షేత్రం భూమి చుట్టూ ఏర్పడుతుంది. ఈ విశ్వశక్తి యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉన్నప్పటికీ ప్రత్యేకంగా మీ రాశి వారిపై, మీ మానసిక స్థితిపై చాలా బలంగా ఉండబోతోంది. ఈ శక్తి క్షేత్రం ప్రభావం నేరుగా మీ అంతరంగాన్ని, మీ ఆత్మను తాకబోతోంది. ఇక్కడ బయటపడే రహస్యం అంటే ఎవరో అపరిచితులు వచ్చి మీ చెవిలో ఏదో చెప్పటం కాదు, లేదా మీరు పేపర్లో చదివి తెలుసుకునే వార్త కాదు. ఈ రహస్యం ఎక్కడి నుంచో రాదు. ఇది మీ లోపల నుంచే, మీ అంతరాత్మ నుంచే ఉవ్వెత్తున బయటకు వస్తుంది. ఇది ఒక రకమైన ఆత్మ విమర్శ, ఒక అద్భుతమైన స్వీయ జ్ఞానోదయం, ఒక కొత్త వెలుగు మీ ఆలోచనల్లో ప్రసరింపబోతోంది. మీరు నివ్వెరపోతారు అని ఎందుకు బలంగా చెప్తున్నానంటే,
ఇన్నాళ్ళు మీరు దేని గురించి అయితే తీవ్రంగా బాధపడుతున్నారో, ఏ సమస్యకు అయితే అసలు పరిష్కారమే దొరకటం లేదని రాత్రులు కూడా నిద్రపట్టక మదనపడుతూ ఉన్నారో, ఏ విషయంలో అయితే ఇక దారి మూసుకుపోయింది, నా జీవితం ఇంతే అని నిరాశపడిపోతూ ఉన్నారో, ఆ సమస్యకు అసలైన సమాధానం, ఆ తాళం చెవి మీ దగ్గరే ఉందని, మీలోనే ఉందని మీకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇన్నాళ్ళు మీరు ఒక తలుపు గట్టిగా మూసుకుపోయిందని, ఆ తలుపు ముందే నిలబడి ఏడుస్తూ ఉండిపోయారు. కానీ ఆ తలుపుకు తాళం చెవి మీ జేబులోనే ఉందని మీకు ఈ 2 రోజుల్లో అర్థం కాబోతోంది. ఈ నిజాన్ని, ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీరు మొదట ఆశ్చర్యపోతారు. అయ్యో, ఇంత సులభమైన విషయానికి నేను ఇన్నాళ్ళు ఇంత బాధపడ్డానా? ఇంత చిన్న పరిష్కారాన్ని నేను ఎందుకు చూడలేకపోయాను అని మీ మీదే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అదే సమయంలో ఇన్నాళ్ళు పడ్డ బాధ గుర్తొచ్చి కొంచెం బాధ కూడా కలుగుతుంది. వివరంగా చెప్పాలంటే ఈ 48 గంటల్లో బయటపడే రహస్యాలలో మొదటిది మీ మానవ సంబంధాలకు సంబంధించింది. మీ జీవితంలో మీరు ప్రాణంగా నమ్మిన ఒక వ్యక్తి, అది మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు, మీరు ఎంతగానో ప్రేమించే బంధువు కావచ్చు, లేదా మీ ఆఫీసులో మీరు అన్ని విషయాలు పంచుకునే మీ సహోద్యోగి కావచ్చు, వారి అసలు స్వరూపం, వారి నిజమైన నైజం మీకు తెలియజేయబోతోంది. ఇన్నాళ్ళు వారు మీ ముందు ఒకలా నటిస్తూ మీ మంచి కోరుకున్నట్లే మాట్లాడుతూ మీ వెనుక మాత్రం మీ గురించి పూర్తిగా భిన్నంగా తప్పుగా ప్రవర్తిస్తున్నారన్న కఠినమైన నిజం మీకు చాలా స్పష్టమైన ఆధారాలతో సహా తెలియవస్తుంది. బహుశా వారు మీ గురించి ఇతరులతో అంటున్న మాటలు మీరే స్వయంగా వినవచ్చు, లేదా వారు మీకు వ్యతిరేకంగా చేస్తున్న పనులకు సంబంధించిన ఆధారాలు మీ కంటపడవచ్చు. ఈ నిజం తెలిసిన మొదట మీకు గుండె పగిలినంత బాధ కలుగుతుంది. వీరినైనా నేను ఇంతకాలం నమ్మినాను అని తీవ్రమైన మనస్తాపానికి గురి అవుతారు. కానీ ఆ మొదటి దిగ్భ్రాంతి, ఆ బాధ నుండి కొద్ది క్షణాల్లోనే, కొద్ది గంటల్లోనే మీరు తేరుకుంటారు. అప్పుడు మీకు అమ్మయ్య, ఇప్పటికైనా నిజం తెలిసింది, దేవుడు నన్ను ఒక పెద్ద మోసం నుండి, ప్రమాదం నుండి కాపాడాడు, మంచిదే అయ్యింది అనే ఒక పెద్ద దిగ్భ్రాంతి నుండి తేరుకున్న విచిత్రమైన ప్రశాంతత, ఒక రకమైన ధైర్యం మీకు కలుగుతుంది. ఇన్నాళ్ళు మీ చుట్టూ ఉన్న ఒక విషపు నాగును గుర్తించిన భావన కలుగుతుంది. ఇది ఆ విశ్వం మీకు చెప్పిన మొదటి రహస్యం. ఇది మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మిమ్మల్ని మరింత బలంగా, తెలివిగా మార్చడానికి జరుగుతున్న ఒక శుద్ధి ప్రక్రియ. ఇక్కడ బయటపడే రెండవ ముఖ్యమైన రహస్యం మీ వృత్తికి, మీ పనికి, మీ డబ్బుకు సంబంధించింది. మీరు చాలా కాలంగా ఒక ముఖ్యమైన పని కోసం ప్రయత్నిస్తున్నారు. అది కొత్త ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో ఒక పెద్ద ఒప్పందం కావచ్చు, లేదా సొంతంగా ఏదైనా ప్రారంభించాలనే ఆలోచన కావచ్చు. కానీ మీరు ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని మాత్రం ఎందుకో ఒక్క అడుగు కూడా ముందుకు కదలటం లేదు. దీంతో మీకు మీ మీదే అనుమానం మొదలై, బహుశా నాలో ప్రతిభలో లోపం ఉందేమో, నాకు అదృష్టం లేదేమో, నేను దేనికి పనికిరానేమో అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఉండవచ్చు. కానీ ఈ 48 గంటల్లో ఆ గ్రహశక్తి ప్రభావం వల్ల మీ ఆలోచన విధానంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. అసలు సమస్య మీ ప్రతిభలో లేదని, మీ కష్టంలో లోపం లేదని, మీరు ఎంచుకున్న మార్గంలో, మీరు పనిచేస్తున్న పద్ధతిలో లోపం ఉందని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చేస్తున్న పనిని కాస్త భిన్నంగా, కొంచెం కొత్తగా, మీ ఈ రాశి సహజతత్వానికి తగ్గట్టుగా ఉంటే, మీలో దాగి ఉన్న సృజనాత్మకతను జోడించి చేస్తే ఎంత పెద్ద విజయం సాధించవచ్చో మీకు ఒక మెరుపు లాంటి ఆలోచన తడుతుంది. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం ఇన్నాళ్ళు మీలో పేరుకుపోయిన స్తబ్దత, నిరాశ మొత్తం తొలగిపోయి మీ ఒంట్లోకి ఎవరో కొత్త శక్తిని పంపినట్లుగా అంతులేని ఉత్సాహము, ధైర్యము వస్తుంది. అవును, ఇలా కూడా చేయవచ్చు. ఈ చిన్న ఆలోచన నాకు ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది అని మీకే మీ మీద ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. ఇది కూడా ఆ విశ్వం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే ఒక గొప్ప రహస్యమే. ఇన్నాళ్ళు మీరు తప్పు దిశలో ప్రయాణిస్తూ అలసిపోయారు. ఇప్పుడు సరైన దారి మీ కళ్ళ ముందు కనబడుతోంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, మూడవది, చివరిది అయిన రహస్యం మీ గురించి మీకు తెలియటమే. అవును, మీ గురించి మీకే తెలియని ఒక కొత్త కోణం మీకు అర్థం కాబోతోంది. ఈ రాశి వారు ఎప్పుడు ఇతరుల కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం, స్నేహితుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందరూ బాగుండాలి, అందరినీ సంతోషపెట్టాలి అనే తపనలో
పడిపోతారు. ఈ క్రమంలో మిమ్మల్ని మీరు, మీ సొంత ఆరోగ్యాన్ని, మీ మానసిక ప్రశాంతతను పూర్తిగా నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటారు. మీ సంతోషం ఏమిటి? మీ మనసుకు ఏం కావాలి? మీ శరీరానికి ఏం అవసరం అని మిమ్మల్ని మీరు ఎప్పుడూ ప్రశ్నించుకోరు. ఇతరుల ఆనందంలో మీ ఆనందాన్ని వెతుక్కుంటూ మీ అసలు స్వరూపాన్నే మీరు మర్చిపోతూ ఉంటారు. కానీ ఈ 2 రోజుల్లో, ఈ 48 గంటల్లో ఒక చిన్న సంఘటన వల్ల, అది మీ ఆరోగ్యం కొంచెం దెబ్బతినటం కావచ్చు, లేదా మీరు ఎవరి కోసమైతే ఎంత త్యాగం చేశారో వారి నుండే ఒక మాట పడటం వల్ల మీ మానసిక ప్రశాంతత తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు మీలో ఒక బలమైన ప్రశ్న ఉదయిస్తుంది. నా గురించి నేను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? అందరి కోసం నేను కష్టపడితే నా కోసం ఎవరున్నారు? నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే కదా నలుగురికి సహాయం చేయగలను అనే ఒక బలమైన ఆత్మ విమర్శ మొదలవుతుంది. ఆ క్షణం నుండి మీరు స్వీయ ప్రేమకు, అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికి, మీకు మీరు విలువ ఇచ్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వటం ప్రారంభిస్తారు. ఇది స్వార్థం కాదు, ఇది ఆత్మగౌరవం. ఇతరులకు సహాయం చేస్తూనే మీ ఆనందాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ సమయాన్ని కాపాడుకోవటం ఎంత ముఖ్యమో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కొత్త మార్పు మీలో వచ్చిన ఈ ధైర్యం మీ చుట్టూ ఉన్నవారికి, ముఖ్యంగా మీ నుంచి ఎప్పుడూ లబ్ధి పొందిన వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎప్పుడూ అందరి కోసం అందుబాటులో ఉండే మీరు, మీకోసం మీరు సమయం కేటాయించుకోవటం, కొన్నిసార్లు లేదు, కుదరదు అని చెప్పటం వారు జీర్ణించుకోలేకపోవచ్చు. కానీ ఈ రహస్యం తెలుసుకోవటం, ఈ మార్పు రావటం మీ భవిష్యత్తుకు చాలా అవసరం. కాబట్టి రాబోయే ఈ 2 రోజులు, ఈ 48 గంటలు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. మీ మనసు చెప్పేది వినండి. అనవసరమైన గొడవలకు పోకండి. ఎక్కువగా మాట్లాడకండి. ఎక్కువగా వినడానికి ప్రయత్నించండి. మీ అంతరాత్మ మీకు ఏదో చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దానిని వినడానికి ప్రయత్నించండి. వీలైతే ఒంటరిగా కాసేపు ధ్యానం చేయండి, లేదా మీకు నచ్చిన ప్రశాంతమైన ప్రదేశంలో, గుడిలో కానీ, పార్కులో కానీ, మీ ఇంట్లోనే బాల్కనీలో కానీ ప్రశాంతంగా కూర్చోండి. బయటి శబ్దాలను కాకుండా మీ లోపలి గొంతును వినండి. సమాధానాలు వాటంతటా అవే మీ వద్దకు వస్తాయి. ఈ విశ్వం మీకు అందించబోతున్న ఈ అమూల్యమైన రహస్యాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇది మీ జీవితంలో ఒక కొత్త అద్భుతమైన అధ్యయనానికి నాంది పలుకుతుంది. మీ పాత సమస్యలకు ఇది ఒక ముగింపు. మీ కొత్త జీవితానికి ఇది ఒక ఆరంభం.